మాజీ జెడ్పీటీసీ పుట్ట మధు వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈరోజు మంథని మండల కాంగ్రెస్ నాయకులు ఎరుకుల ప్రవీణ్, కడదల వెంకన్న, మంథని సురేష్ గార్లు మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతీ పుష్కరాలకు అనేక నిధులు కేటాయించి అంగరంగ వైభవంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటే చూసి ఓర్వలేక ప్రభుత్వంపై మరియు శ్రీధర్ బాబు గారిపై దుష్ప్రచారం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎంపీ వంశీకృష్ణ గారికి ప్రోటోకాల్ పాటించలేదని, ఫోటో ప్రభుత్వం ఫ్లెక్సీలో వేయలేదని దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. కావాలంటే వాటిని మీకు పంపిస్తామని తెలిపారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి గెలుపు కోసం 45 డిగ్రీల ఎండలో సైతం ప్రతి ఊరు వాడా తిరుగుతూ ఓటు వేయాలని ప్రాధేయపడుతూ శ్రీధర్ బాబు గారు, శ్రీనుబాబు గారు నాయకత్వంలో ఈ మంథని నియోజకవర్గం నుండి 53,000 మెజారిటీని ఇచ్చి 2 లక్షల పై చిలుకుల ఓట్లను మెజారిటీతో గెలిపించడం జరిగింది. ఆనాడు వారి ఓటమి కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగి వంశీకృష్ణ ఓటమి కోసం ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయినా పర్వాలేదని బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయించిన దౌర్భాగ్యం. మీరు మా పార్టీ పైన, మా నాయకుని పైన విమర్శలు చేయటం సిగ్గుచేటని హెచ్చరించారు. మీ నాయకుడు కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని విలేకరుల సమావేశంలో ముందు వరుసలో ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారిని పక్కకు దొబ్బి అవమానించినప్పుడు మీరు స్పందించలేదు. అట్లాగే ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యను బర్తరఫ్ చేసినప్పుడు మీ నోరు ఎక్కడికి పోయింది? ఇవాళ ధనికుడైన వంశీకృష్ణ ఎంగిలి మెతుకులకు ఆశపడి మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఈ ప్రాంతంలో నీ 10 ఏళ్ల పాలనలో అనేక మంది దళితులను హత్య జరిగితే నడి రోడ్డు పైన వామన్ రావు దంపతుల హత్యకు ఉసిగొలిపినటువంటి నేరస్తులు బయటికి వచ్చే వరకు నువ్వు ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రాంతంలో నిరుపేద దళిత కుటుంబాలకు అన్యాయం జరిగితే ప్రశ్నించిన వారిని ఉక్కుపాదం మోపి అణచివేసిన నువ్వు ఒక ధనికుని కోసం ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తా అని చెప్తున్నావు. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. పేద దళితులు, బహుజనులు, బీసీలంతా నీకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్, నాగుల రాజయ్య, ఎరుకల సురేష్, మేడి శ్రీను, ఎరుకల మోహన్ సాయి తదితరులు పాల్గొన్నారు. మంథని నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున కమాన్పూర్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు పుట్ట మధు మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి పైన కానీ వారి సతీమణిపై వారి పైన చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పవిత్రమైనటువంటి సరస్వతి పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక నిధులు కేటాయించి రంగరంగ వైభవంగా ఆ పుష్కరాలను నిర్వహిస్తూ ఉంటే ప్రపంచం వ్యాప్తంగా మన కాళేశ్వర త్రివేణి సంగమ పుష్కరాలు ప్రపంచ వ్యాప్తంగా పేరుగాస్తూ ఉన్నాయి. ఆ పుష్కరాలకు అనేక సౌకర్యాలు కల్పించినటువంటి ప్రభుత్వానికి కానీ శ్రీధర్ బాబు గారికి మంచి పేరు వస్తూ ఉంటే ఓర్వలేక కొంతమంది వారి పుష్కరాల పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. వారు ఇంకా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, ఎంపీ వంశీకృష్ణ గారికి ప్రోటోకాల్ పాటించలేదు, వారి ఫ్లెక్సీలలో ఫోటో వేయలేదని వారు మాట్లాడుతూ ఉన్నారు. వంశీకృష్ణ గారి ఫోటోను ప్రభుత్వం వేసినటువంటి ఫ్లెక్సీలలో వారి ఫోటో వేయడం జరిగింది. కావాల్సి మేము ఆ ఫోటోలు మీకు పంపిస్తాం. అట్లాగే వారికి ప్రభుత్వ అధికారులు ఆహ్వానం అందించడం జరిగింది. వారు వీలైనప్పుడు వచ్చి వారు పుష్కరాలలో పాల్గొంటారు. అది మా పార్టీ యొక్క అంతర్గత వ్యవహారం. దానికి మీరేదో ప్రాధాన్యం చేస్తూ మొత్తం దాన్ని చించుకొని మాట్లాడుతూ ఉన్నారు. గడ్డం వంశీకృష్ణ గారి కోసం 45 డిగ్రీల ఎండలో ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ప్రతి వాడకు పోయి ప్రతి ఓటర్ను కలిసి వారిని ప్రాధేయపడి గడ్డం వంశీకృష్ణ గారికి ఓటేయాలని చెప్పి మేమంతా తిరిగి ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు, శ్రీనుబాబు గారి నాయకత్వంలో ఈ మంథని నియోజకవర్గం నుండి 53,000 మెజార్టీని ఇచ్చి 2 లక్షల పైచిలుకు ఓట్లతోటి వారికి భారీ విజయాన్ని మేమంతా అందించడం జరిగింది. ఆనాడు వారి ఓటమి కోసం మీరు కాలుకు బల్పం కట్టుకొని మీరు తిరిగి గడ్డం వంశీకృష్ణ ఓటమి కోసం ప్రయత్నం చేసిళ్ళు. మీరు మీ అభ్యర్థి ఓడిపోయినా మంచిదే, కానీ గడ్డం వంశీకృష్ణను ఓడగొట్టాలని చెప్పి మీ ఓట్లు మొత్తం బీజేపీకి వేసినటువంటి పరిస్థితి మీది.
ఇవాళ అటువంటి మీరు మా పైన కానీ మా నాయకుని పైన కానీ విమర్శలు చేయడం సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక ధనవంతుడైనటువంటి ఎంపీ వంశీకృష్ణ గారి ఎంగిలి